టీవీ న్యూస్. మాజీ సీఎం జగన్ ని అగౌరవపరిచారనే వైకాపా నేత బుట్టా రేణుక వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి స్పందించారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరి గురించి అగౌరవంగా మాట్లాడలేదని తెలిపారు. సీమ ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేసి తమ నీళ్లను, నిధులను, నియామకాలను కొల్లగొట్టిన వ్యక్తి ముద్దుబిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డేనని పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన మహానాడులో జగన్పై హాస్యంగా మాట్లాడితే పగలబడి నవ్వి వైరల్ అయిన ఘనత రేణుకమ్మదని ఎద్దేవా చేశారు. మహిళను అగౌరవపరిచే బండ బూతులు మాట్లాడే పార్టీలో ఉంటూ నీతి వాక్యాలు వల్లించడం మానుకోవాలని హితవు పలికారు. మొట్టమొదటిగా వారు ఒక మాట మాట్లాడారు. ఒక 2 సార్లు మీరు గెలిచిన శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యేగా మీకు కనీస గౌరవం ఒక మాజీ ముఖ్యమంత్రిని జగన్ గారు అని సంబోధించకుండా మీరు మాట్లాడారని చెప్పి చాలా బాధపడ్డారు బుట్టా రేణుకమ్మ గారు, గౌరవనీయులు వైసీపీ ఇన్ఛార్జ్ వర్యులు. ఇక్కడ నేను బుట్టా రేణుకమ్మ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని రాయలసీమ ప్రాంతంలో, మా పశ్చిమ ప్రాంతాల రాష్ట్రం గురించి మాట్లాడు, రాయలసీమ గురించి కేవలం మా పశ్చిమ ప్రాంతం రాయలసీమ గురించి మాట్లాడుతున్నా, ఈ యొక్క గుండ్రేవుల, ఆర్డిఎస్ రైట్ కెనాల్, వేదావతి ఇలాంటి గొప్ప ప్రాజెక్టులన్నింటినీ, జీవనాడులైనటువంటి ప్రాజెక్టులని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే, రాయలసీమ బిడ్డలని చెప్పి రివర్స్ టెండరింగ్ మీద మీరు సర్వనాశనం చేసి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తూ ఒక తప్పుడు ప్రాజెక్టును తీసుకొని వచ్చి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి 11 సీట్లకు కుదించి ఈరోజు మీ యొక్క హోదాని, మీ యొక్క గౌరవాన్ని ఏ రకంగా తీసుకొచ్చారో చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ఎట్లా మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి. రెండోది, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీ పార్టీలో నాయకులు ఏ రకంగా బూతులు తిట్టారు, ఏ రకంగా సంబోధించారు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. రాష్ట్ర ప్రజలు చూసిన తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మీరు మర్యాదల గురించి, గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కేవలం ఈరోజు నిజంగా చెప్తున్నా, మరొక్కసారి చెప్తున్నా, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇన్ని ప్రాజెక్టులు నాశనం చేసి మా రాయలసీమ ప్రాంత రైతుల్ని, ప్రజల్ని ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, ఘోషకు గురి చేసిన వ్యక్తిని ఏ రకంగా గౌరవించాలి? మన ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుని నాశనం చేసిన వ్యక్తిని మీరు గౌరవిస్తారేమో. ఎవరు ప్రజలు గౌరవించడంలో, రైతులు గౌరవించడంలో ఏ రకంగా గౌరవించలే. ఒకటి. రెండోది, జగన్ గారిని క్యాన్సర్ గడ్డ అన్నారు అని వారు మాట్లాడారు. మరి ఈరోజు ఒక డాక్టర్గా చెప్తున్నా, ఒక ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసేటువంటి వ్యక్తుల్ని దేవుడుగా కొలుస్తారు. ఒక ప్రాంత అభివృద్ధిని ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద వారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏమని? 795 దగ్గర నుంచి లెవెల్ తగ్గించి నీళ్లు పోతే, మీరు సబ్జెక్ట్ స్టడీ చేయాలి కొద్దిగా దయ ఉంచి. ఎవరో రాసిస్తే చెప్పేటువంటి మాటలు చెప్పడం కాదు. గౌరవనీయులు బుట్టా రేణుకమ్మ గారు, మిమ్మల్ని నేను గౌరవనీయులని ఎందుకు సంబోధిస్తున్నానంటే ఒక మహిళగా, ఒక ఇన్ఛార్జ్గా మీరున్నారు. కానీ ఈ ప్రాంతానికి తీవ్రమైన నష్టం చేసిన జగన్ని డెఫినెట్ గా గౌరవించు. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ దేశంలోనే ఒక సీనియర్ రాజకీయవేత్తగా అపోజిషన్ లో అధికారంలో ఉన్న రోజున ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడించినారు. ఒక రోజా గారు కావచ్చు, ఒక కొడాలి నాని గారు కావచ్చు, అదే రకంగా వంశీ గారు కావచ్చు, లేకపోతే పేరుని నాని గారు కావచ్చు. మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడిన భాషకు మీరు ఈరోజు గౌరవం గురించి మాట్లాడి మాకు గుర్తు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు, ఎమ్మెగనూరు ప్రజలు గౌరవము సంబోధించడం అనే దాని మీద చాలా స్పష్టంగా ప్రజలందరూ గమనిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. మీరు వారు, నేను మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ స్టడీ చేయాలి కొద్దిగా. రేణుకమ్మ గారు, మీరు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ స్టడీ చేయాలి. ముందుగా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆశ్చర్యం ఏంటంటే ఏపీఐఐసి ద్వారా తాగడానికి నీళ్లు ఎమ్మెగనూరు టౌన్ లో శాంక్షన్ అయిందా? అది ఏపీఐఐసి కాదు, ఏఐబి. అది ఏఐబి. ఏపీఐసి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్స్టైల్ పార్క్ సంబంధించింది. ఏఐబి అనేది మా తండ్రి గారి కళ ఎమ్మెగనూరు టౌన్ లో.
దాన్ని ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో పట్టుబట్టి నేను ఆ రోజు 141 కోట్ల నుంచి 140 కోట్ల పైచిలుకుతో తాగడానికి 24 గంటలు నీళ్లు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు ప్రాజెక్ట్ తీసుకుని వస్తే మేము ఓడిపోయిన తర్వాత దాన్ని మీరేమంటారో మేము కొనసాగించామా, దాన్ని పూర్తి చేసామా? మీరు కొనసాగించుంటే, మీరే పూర్తి చేస్తుంటే ఎందుకు తాగడానికి నీళ్లు ఎమ్మిగనూరు టౌన్ లో ఇంటింటి కుళాయి 24 గంటలు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజు మళ్ళీ గర్వంగా చెప్తున్నాం, మరి అది ఏఏబి కిందనే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయి రేపే రానున్న అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ లోను అదే రకంగా శాంక్షన్ చేయించుకొని 3 పార్ట్స్ గా టెండర్ కూడా పిలిపించబోతున్నాం. ఎమ్మిగనూరు టౌన్ కి ఏదైతే మా తండ్రి గారి కల ఉందో గాజులు దిన్న ప్రాజెక్టు నుంచి తాగడానికి నీళ్లు ఇంటింటికి 24 గంటలు వచ్చే ప్రాజెక్టుని ఏఐబి ద్వారా మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నామని సగర్వంగా పాత్రికేయుల మిత్రుల సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి ఏమొస్తుందో కూడా తెలియకుండా మీరు ఏది పడితే అది ప్రెస్ మీట్ లో మాట్లాడడం అనేది ఇది గౌరవప్రదం కాదు. 2 అదైన తర్వాత మీరు మాట్లాడతారు హంద్రీ నీవా చేసింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో అన్నీ అయిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏమైపోయింది? మీరు 1600 క్యూసెక్కుల దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ చెబుతున్నాం 3000 పైచులకు క్యూసెక్కులు పెంచి ఆ నీళ్ళని ఈరోజు దాదాపుగా చిత్తూరు వరకు తీసుకుపోయేటువంటి పరిస్థితి రాయలసీమలో ఈరోజు ఇన్ని రకాలుగా ఫ్లో పెంచిన ఘనత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద. మీరే కానీ చేసి ఉంటే ఎందుకు ఈరోజు ఈ యొక్క లెవెల్ పెంచి కెపాసిటీ పెంచి వైడనింగ్ చేసి నిన్న హంద్రీ నీవా ద్వారా ప్రారంభించడం జరిగిందని అడుగుతున్నాం. మరి ఇంకొక గమ్మత్తైన విషయం మీరు మాట్లాడతారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో తప్పేముందా? పక్క రాష్ట్రంతో 795 లెవెల్ దగ్గర మీరు నీళ్లు కొడతా ఉంటే సాధ్యం కానటువంటి లెవెల్లో పెట్టి ముచ్చుమర్రి దగ్గర ఉన్నటువంటి 810 కెపాసిటీ కింద ఆల్రెడీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గతంలో మీరు చెప్పే రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి తరుణంలో అక్కడి నుంచే లిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉంటే కేవలం రాయలసీమని మభ్య పెట్టడానికి ఈరోజు 795 లెవెల్ నుంచి పక్క రాష్ట్రం మళ్ళీ మీరు ఆలింగనాలు చేసుకుని శాలవలు కప్పుకొని పోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జలహారతి ఇచ్చిపోతే మరి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 795లో సాధ్యం కాదని చెప్పి ఎన్జిటి ద్వారా కేసేసి ఈరోజు ఆపడం జరిగింది. అంటే మీ మిలాఖత్ కాదా ఇది? సాధ్యం కానటువంటి 795 లెవెల్ నుంచి ముందుగానే పెట్టి మీరే కేసులు ఏమని చెప్పి మోసం చేయాలి. మరి ఇంకొక విషయం గమ్మత్తు, ఆ రాయలసీమ పదంలో లిఫ్ట్ ఇరిగేషన్ లో మన కర్నూలు జిల్లాకు మన అనంతపురం జిల్లాకు ఒక చుక్క నీళ్ళలో, మరి ఈ 2 జిల్లాలు లేకుండానే రాయలసీమ పేరు వచ్చిందా? కర్నూలు అనంతపురం రాయలసీమలో లేదా? సబ్జెక్ట్ తెలుసుకొని దయచేసి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏం సంగతి? 3వది 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, దేశంలోనే గర్వించదగ్గ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టి 50 పైసల అవినీతి కూడా నిరూపించలేక భంగపడింది మీరు కదా? మరి ఆ రోజు ఈ నీతులు గుర్తు రాలేదా? అంటే బుట్టారెడ్డి గారు మీకు నీతులు. మరి అదే విధంగా మీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసి ఒక ఎంపీని సొంత పార్లమెంటులో అడుగు పెట్టనీయకుండా గుండెల మీద కూర్చొని తన్నిచ్చింది ఎవరండి? మీ పార్టీ నాయకులు కదా, మీరు కదా? మరి మీరు ఎంపీల గురించి, ఎంపీ రోల్స్ గురించి, ఎంపీ గురించి, వై కేటగిరీల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు పాపం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపుగా మీరు అడిగిన ప్రశ్నలట్లో చివరిగా చెప్పారు ఏ హామీ నిలబెట్టారని. ఏ హామీ నిలబెట్టలేదని చెప్తున్నారు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఈరోజు ఎమ్మెగనూరు టౌన్లో ఏఐబి ద్వారా తాగడానికి నీళ్ళని తెచ్చిన ప్రాజెక్టుని మీరు పూర్తి చేయలేక చేతకాక చేతులెత్తితే తెచ్చింది జయనాగేశ్వరరెడ్డి కూటమి ప్రభుత్వం. అదే రకంగా హాస్పిటల్, ఎమ్మెగనూరు టౌన్ ఆసుపత్రిలో ఏదైతే ఆ రోజు నబార్డు కింద శాంక్షన్ చేసుకొచ్చినట్టు హాస్పిటల్ని పోలవరం కట్టినట్టు కట్టి దాదాపు 5 ఏళ్లు ఏమీ పూర్తి చేయకుండా మొన్ననే ఓపెనింగ్ చేసి, నిన్న కూడా చూస్తే ఇంకా ఓపెనింగ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఇంకా కాంట్రాక్టర్ పూర్తిగా అక్కడ అప్పచెప్పకపోతే హాస్పిటల్ ఏపీఎస్ఎంఐడిసి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి తెచ్చింది జయనాగేశ్వరరెడ్డి కూటమి ప్రభుత్వం. మళ్ళీ మరి అది కాకుండా ఈరోజు ఆర్టీఎస్ రైట్ కెనాల్,
మా పశ్చిమ ప్రాంత జీవనాడి 2000 కోట్లు 1986 కోట్లతోటి ప్రత్యేకంగా ఈ రోజు మీరు రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేసి జగన్ అనే వ్యక్తి సర్వనాశనం చేసి ఆ ప్రాజెక్టుని మీ పార్టీ, మీ నాయకులు, మీ వ్యవసాయ, మీ ఇరిగేషన్ శాఖ మార్చులు ఆ రోజు డ్యాన్స్ లాడటం తప్ప ప్రాజెక్టులు ముందుకు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్న వ్యక్తి మరి ఆ ప్రాజెక్టుని మళ్ళీ ఈరోజు క్యాబినెట్ లో కొనసాగించి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలని జీవో తెచ్చింది జయనాగేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి అదే విధంగా మీరు చూస్తే ఈ రోజు ఉన్నటువంటి నేషనల్ హైవే మన ఎమ్మెగనూరుకు బైపాస్ ని, అదే రకంగా నిన్న మా తండ్రి గారి కల రైల్వే లైన్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తోరణగల్లు మంత్రాలయం ఎమ్మెగనూరు టు కర్నూలు నిన్ననే చూశారు మీరు పేపర్లో. సర్వేకి కొన్ని తరాలుగా కలలు కన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టుని ఈరోజు గాడిలో పెట్టి ప్రతి ఒక్క దాన్ని ముందుకు తీసుకుపోయింది జయనాగేశ్వర రెడ్డి కూటమి ప్రభుత్వం, మా నాయకులు, మా తెలుగుదేశం, మా బీజేపీ, అదే రకంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం కాదా? ఇవన్నీ అభివృద్ధి అయితే ఏ గ్రామానికి పోయినా డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఏ వార్డుకు పోయినా డ్రైనేజీలు, సీసీ రోడ్లు, అదే రకంగా తాగడానికి ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చేసింది ఈ సంవత్సరంలో ఎవరు? కూటమి ప్రభుత్వం. మేము కాదా? మీరు కేవలం ఈరోజు మాయ మాటలు మాట్లాడుకుంటూ పాపం మీరు చేసిన పాపాలు. మిథున్ రెడ్డి అనే వ్యక్తి అలా ఉసురు పోసుకొని మద్యం పేరు మీద విపరీతంగా 3000 కోట్ల పైచిలకు విత్ ఎవిడెన్షియల్ గా దొరికితే ఆయన అమాయకుడు అంటారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉంటే కక్ష సాధింపు చర్యలు. మేమెందుకు కక్ష సాధిస్తాం? మీ మీద దేనికి సాధిస్తాం? అంటే మీరు తప్పులు చేసిన తర్వాత చట్టం మీ తన పని తను చేసుకుంటూ పోతున్నప్పుడు ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు ఉంటాయని చెప్తున్నారు. మరొక్కసారి నేను మరీ చెప్తున్నా, బుట్టా రేణుకమ్మ గారి గౌరవనీయులు సంబోధించడం, గౌరవించడం అనేది బివి మోహన్ రెడ్డి తనయుడుగా ఎమ్మెగనూరులో జయనాగేశ్వర రెడ్డికి నాకు నేర్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా కానీ నా నోట్లో గారనే పదం తప్ప ఎవరినైనా సంబోధించడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడూ రాలేదు. కానీ ఈ ప్రాంతానికి, ఈ యొక్క ప్రజలకు, రాష్ట్రానికి మోసం చేసి ఇబ్బంది పెట్టి మా దగ్గర ఉన్నటువంటి నీటిని, నియామకాలని, నిధులను కొల్లగొట్టే వ్యక్తిని పేరు పెట్టేది కాక సంబోధించడానికి మీరు గారు అనాలని చెప్పి మీరు మాట్లాడుతుంటే నాకు అర్హత లేదంటున్నారు. మీరు కూర్చొని వైసీపీ పార్టీలో మాట్లాడడానికి, ఆ వైసీపీ పార్టీకి గౌరవించే దాని మీద మాట్లాడడానికి ఆ పార్టీకి అర్హత లేదు. బండ బూతులకు పేటెంట్ రైట్స్ మీరు. మహిళల్ని, ముఖ్యమంత్రుల్ని నోటికొచ్చినట్టు హేళనగా మాట్లాడి వారి కుటుంబ సభ్యులను కూడా హేళన చేసి నీచాతి నీచంగా మాట్లాడిన పార్టీలో మీరుండి ఇంకో గమ్మత్తు ఏమంటే బుట్టా రేణుకమ్మ గారిని ఒక విషయం గుర్తు చేయాలి. వారికి మహానాడు జరుగుతోంది, అప్పుడు మా పార్టీలో ఉన్నారు వారు మహానాడు జరుగుతున్నప్పుడు నర్సిరెడ్డి గారు అని చెప్పి తెలంగాణ నుంచి వారు పాపం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మీద జరుగుతున్న వాస్తవాలను హాస్యాస్పదంగా చెప్తా అంటే అత్యంత ఆనందం పొందిన వ్యక్తి బుట్టా రేణుకమ్మ గారు. ఆ రోజు అందరూ చూశారు. రాష్ట్రం మొత్తం పాపం చాలా ఆనందపడి, చాలా నవ్వి ఆ రాష్ట్రం మొత్తం ట్రోల్ అయింది బుట్టా రేణుకమ్మ గారి యొక్క హావభావాలు, నవ్వు, ఆనందం జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి ఈరోజు క్యాన్సర్ గడ్డ రాయలసీమకి అయినటువంటి జగన్ రెడ్డి ఖచ్చితంగా చెబుతాం, ఈ రోజు మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఆ పార్టీలో ఉన్నందుకు కేవలం మీరు ఏదో పాపం మనసు చంపుకొని మీరు కూడా మాట్లాడుతున్నారు తప్ప మీకు తెలుసు ఇది క్యాన్సర్ గడ్డే అని. జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ గడ్డ రాయలసీమకి అనేది మీకు తెలుసు. ఆ రోజు పాపం చాలా ఆనందంగా నవ్విన మీరు ఈ రోజు పార్టీ మారి అక్కడ ఉన్నందుకు మాత్రం ఈ రోజు ప్రేరుకు మాత్రం గౌరవించాలా? మాకు అర్హత లేదంటారు. అర్హత నాకు లేదా? రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఉన్నటువంటి 2 సార్లు శాసనసభ్యుడిగా నాకు ఇక్కడ గౌరవించారు ఎమ్మెగనూరు ప్రజలు. ఎవరు తప్పు చేస్తారో ఎండగట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నా బాధ్యత. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నీచాతి నీచంగా మాట్లాడిన రోజులు మీరు ఆ రోజు బుట్టా రేణుకమ్మ గారు, ఈ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరినీ మీరు నాలాగే మీరు కూడా వాళ్ళందరినీ మందలించుంటే చాలా బాగుండేది. తగుదనమ్మ అనే గురువింద కింద ఆ గింజ కింద నలుపు తెలియదంట. మీరు చూసుకోకుండా మాకు నీతులు చెప్పడం అనేది మానుకోవాలా? అభివృద్ధి అంటేనే బివి మోహన్ రెడ్డి అంటేనే అభివృద్ధి, ఎమ్మెగనూరు అంటేనే అభివృద్ధి, తెలుగుదేశం కూటమి అంటేనే అభివృద్ధి. ఈ రోజు నేను చెప్పిన మెగా ప్రాజెక్టులన్నీ, ప్రతి ఒక్క ప్రాజెక్టుని మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఏదైతే చెప్పామో అన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి యజ్ఞాన్ని చేసుకుంటూ పోతుంటే
రాక్షసుల్లాగా మీరు అడ్డుపడుతున్నారు. ఎవరైతే రాక్షస క్రీడ అనుభవించి గతంలో తప్పులు చేశారో చట్టరీత్యా వాళ్ళకి ఈరోజు శిక్ష పడతా ఉంటే మీరెందుకు ఉలికి పడుతున్నారు? మీరే చెప్పుకుంటున్నారు కదా ఆని ముత్యంలాగా బయటకు వస్తారని. నిజంగా ఆయన ముత్యమైతే ఆని ముత్యంలాగా బయటకు వస్తాడు. కంగారు ఎందుకు? సాక్ష్యాధారాలతో పాటు మొత్తం ఇప్పుడు ఎట్లా ఉన్నట్ట మూల విరాట్ వైపే చూపుతున్న వేలు. వీళ్ళంతా అసలైన వాళ్ళు. బిగ్ బాస్ అంటే ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ ఎవరా బిగ్ బాస్? అతి త్వరలోనే బిగ్ బాస్ పేరు కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఎవరైతే పాపం వీళ్ళందరినీ మీలాంటి మాట్లాడే వాళ్ళందరినీ బలిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందరినీ బలిచ్చిన తర్వాత లాస్ట్ లో మొత్తం మీకు చేయాల్సిందంతా చేసి ఆయన అవినీతి గురించి కూడా ఈరోజు మద్యం విషయంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. 1000 కోట్లు కొట్టేశారని. దాని మీద చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎవరికైనా చట్టమే. ఆ రోజు ఇదే నీతిలో మాట్లాడారు మీరు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ₹1 స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి లేకున్న రోజులు కూడా ఆ వయసులో దేశంలోనే ఒక గొప్ప నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకుపోతున్న రోజులు ఎన్ని నీతులు వల్లించారో ఆ నీతులన్నీ ఈ రోజు మీరు బుట్టా రేణుకమ్మ గారు మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ